గత 2 ఏళ్లుగా మీరు నానా కష్టాలు పడుతున్నారు. మీ ఫ్యామిలీతో పాటు అందరినీ మీరు చెట్టుకొకటి పుట్టకొకరిని చేశారు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో, ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత మీకు కొత్తగా మళ్ళీ మీ ఊర్లకు జీపీఓలుగా మిమ్మల్ని తీసుకోబోతున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో, దీన్ని ఎట్లా చూస్తారు? సార్, మేము ఈరోజు ఈ ప్రభుత్వము మాకు తీసుకుంటుందంటే మేము చాలా ఈ రేవంత్ రెడ్డి సార్కు, ఈ ప్రజాపాలన ప్రభుత్వంకి మేము చాలా రుణపడి ఉంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మేము మళ్ళీ కలవరాదు, వీళ్ళు గుట్టకోకొకరు ఏ ఇష్టం ఉన్న డిపార్ట్మెంట్లకు ఏర్పడేసి వీళ్ళు మళ్ళీ ఎప్పుడు జన్మాంతం మళ్ళీ వీళ్ళు కలవద్దు, ఈ డిపార్ట్మెంట్నే ఒక కొలాప్స్ చేసే ఆలోచనతో గత ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడంటే అక్కడ విసిరి పడేయడం జరిగింది. మళ్ళీ ఈ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో భూ సమస్యలు కొలిక్కి రానే లేదు. ఆ ధరని పెట్టడం వల్ల ఎక్కడ లక్షల సమస్యలు ఇప్పటికీ దాదాపు 8.5 లక్షల సమస్యలు ఇప్పటికీ కేసుల సమస్యలు అవి ఇంకా తీరనే లేదు. ఏ సమస్య కూడా ఈరోజు మమ్మల్ని ఏర్పడేసింది. కాబట్టి మళ్ళీ మేము ఈరోజు గ్రామంకి సేవ చేయడానికి మళ్ళీ మేము అదృష్టంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. ఈరోజు గ్రామం సేవ చేస్తున్నామంటే మా తల్లికి, మా కుటుంబంకి సేవ చేస్తున్నంత గర్వంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్స్ ఫర్ రేవంత్ రెడ్డి. అయితే ఏదైతే ధరణి అన్ని అక్రమాలు కుట్రలు చేసి అన్ని చేసిందని చెప్తున్నారు, కొత్తగా భూభారతి తెచ్చిన తర్వాత దాంట్లో జరిగిన తప్పులను దీంట్లో వెసులుబాటు చేసే అవకాశం ఉందా? దానికి మీరు ఎలా సహాయం చేయబోతున్నారు? సార్, దాంట్లో కొన్ని చాలా వరకు దాంట్లో ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ కలెక్టర్కే ఉండేది. ఇప్పుడు ఏముందంటే తహసీల్దార్ గారు సమస్యలు పరిష్కరించి ఆడియో లేకుంటే కలెక్టర్. ఇప్పుడు ట్రిబ్యునల్ కూడా, ఇప్పుడు రెవెన్యూ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు ఈ భూభారతిలో ఉన్నాయి. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. గతంలో ప్రభుత్వంలో ఏమున్నదంటే ఏ సమస్య వచ్చినా నువ్వు డైరెక్ట్ కోర్టుకే వెళ్ళేది. కోర్టుకు వెళ్ళాలి, నీ ఏమన్నా సమస్య ఉంటే నువ్వు కోర్టు ద్వారా తేల్చుకో, ఇదే ఉండే. తప్పిస్తే ఇప్పుడు మనం ఈ ప్రభుత్వాన్ని మనం రెవెన్యూ ట్రిబ్యునల్స్ పెట్టడం వల్ల మేము దాన్ని అక్కడికక్కడనే సమస్యను సాల్వ్ చేసే ఒక అవకాశము ప్రజలకు లభించింది. మేము కూడా సేవ చేయాల్సిన ఒక ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములే. మేము ప్రజలకు మంచి సేవలు అందిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.